యాక్షన్. మెగా కుటుంబం నుండి వచ్చిన హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్లు తమ తొలి చిత్రాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ మధ్య విడుదలైన విన్నర్, మిస్టర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టుకోలేక మెగా హీరోల సినిమాలు దారుణమైన పరాజయం పొందాయి. సినిమాలు ఫ్లాప్ అవడంతో సాయి, వరుణ్లు డిప్రెషన్ లో పడినట్టు తెలుస్తోంది. సినిమాల ఎంపికపై ఆచితూచి అడిగేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక సాయి ధరమ్ తేజ్ నటించిన పిల్లా నీవులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలు మంచి గుర్తింపుతో పాటు కలెక్షన్లను రాబట్టాయి. ఆ తర్వాత నటించిన తిక్క, విన్నర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ప్రస్తుతం కృష్ణవంశీ తీస్తున్న నక్షత్రంలోనూ, జవాన్ అనే మరో చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఈ చిత్రాలు జూలై, ఆగస్టులో విడుదల కానున్నాయి. ఇక ఈ రెండు చిత్రాలపైన సాయి బోలెడంత ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మిస్టర్ సినిమా ఘోర పరాజయం పొందడంతో ప్రస్తుతం దిల్ రాజు నిర్మించే సినిమాలో నటిస్తున్నాడు. గతంలో కంచె, ముకుంద లాంటి చిత్రాలు నటుడిగా మంచి పేరును సంపాదించి పెట్టాయి. ఆ తర్వాత నటించిన లోఫార్, మిస్టర్ సినిమాలను ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. ఇక సినిమాల విషయంలో ఆచితూచి అడుగేయాలనుకుంటున్నాడు వరుణ్ తేజ్. కమర్షియల్ డైరెక్టర్ల సినిమాలో నటించడం తప్పు కాదని, అయితే స్క్రిప్ట్ విషయంలో పక్కాగా ఉండాలని ఈ ఇద్దరు మెగా హీరోలు నిర్ణయానికి వచ్చారట. విన్నర్, తిక్క, లోఫార్, మిస్టర్ చిత్రాలు మంచి డైరెక్టర్లే రూపొందించినప్పటికీ రొటీన్ కథ ఉండడంతో సినిమాలు ఫ్లాప్ అయ్యాయట. ఆ క్రమంలో కథపై సీరియస్ గా దృష్టి పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే మెగా కుటుంబంలో ఒకవైపు అల్లు అర్జున్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. సరైన చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. దువ్వాడ జగన్నాథంతో మరో హిట్ కు సిద్ధమవుతున్నాడు. అలాగే కథా రచయిత వక్కంతో వంశీని దర్శకుడిగా మార్చి నా పేరు శివ, నా ఇల్లు ఇండియా అనే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రామ్ చరణ్ విషయానికి వస్తే బ్రూస్లీ కొంత నిరాశపరిచిన ధృవ మాత్రం మంచి హిట్ ఇచ్చింది. అంతేకాక నిర్మాతగా ఖైదీ నంబర్ 150తో మంచి సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం సుకుమార్ రూపొందించే సినిమాలో ఓ విభిన్నమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాటికే ఈ సంవత్సరంలో మెగాస్టార్ మొదలుపెట్టిన ఖైదీ విజయాన్ని ఇప్పటివరకు ఎవ్వరూ కంటిన్యూ చేయలేదు. ఈ పాటికే సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక రామ్ చరణ్, బన్నీ సినిమాలు ఎలా ఉంటాయని మెగా అభిమానంలో ఆందోళన మొదలైంది. చూద్దాం మెగా విజయాన్ని ఎవరు కంటిన్యూ చేస్తారో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.